ఏపీ ప్రతిపక్ష నేత వైకాపా అధినేత జగన్ చంద్రబాబును దెబ్బకొట్టి అధికారంలోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రయత్నాలన్నీ బోల్తా కొట్టడంతో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ను విజయపథాన నడిపించడంలో కీలక పాత్ర పోషించడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ప్రశాంత్ కిషోర్తో జగన్ 250 కోట్ల డీల్ మాట్లాడుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు రచించేందుకు గాను సాక్షి టవర్స్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పటి నుండే జగన్ రంగంలోకి దింపాలని చూస్తున్నారట. ఇక నుండి పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ సాక్షి టవర్స్ నుండి జరగనున్నాయి. పార్టీకి సంబంధించిన మొత్తం అభ్యర్థుల గురించి పూర్తి డేటాను ప్రశాంత్ కిషోర్ కోసం రెడీ చేశారట. ప్రశాంత్ కిషోర్ కోసం ఏకంగా జగన్ సాక్షి టవర్స్ను ఎంచుకోవడం సంచలనంగా మారింది. ప్రశాంత్ కిషోర్ పెడుతున్న షరతులతో జగన్కు దిమ్మ తిరిగిపోతోందట. ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు లెక్కలు, పార్టీ సంస్థాగత లెక్కలు అడిగేసరికి జగన్ తెల్లమొహం వేశాడని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారట. ఒక పక్క ఉన్న కేసులను పట్టించుకోవడానికే సమయం సరిపోవట్లేదు. ఇక పార్టీకి సంబంధించిన లెక్కలు ఏం తెలుస్తాయని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు.